హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 23 జూలై 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్, అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, రీసెంట్గా అడిగిన ఒక క్వశ్చన్కి పింగళ వెంకయ్యని చాలా నీట్గా అందరూ కూడా కామెంట్లో వాళ్ళ యొక్క ఆన్సర్స్ని అయితే చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అదేవిధంగా మీరు కామెంట్స్ చేయడం వల్ల మీ నాలెడ్జ్ని మీరు ఒకసారి టెస్ట్ చేసుకున్నట్టు అవుతుంది. అయితే ఇప్పుడు ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి మన దేశానికి ప్రధాన న్యాయమూర్తి అనమాట. సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, మన తెలుగు వ్యక్తి. అయితే ఈయన సుప్రీంకోర్టుకి ఎన్నవ ప్రధాన న్యాయమూర్తి అనేది కామెంట్ సెక్షన్లో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే యూకే హెచ్సిడిఓ, ఓకే ఇది వదిలేయండి. యూకే హెచ్సిడిఓ చైర్పర్సన్గా ఎన్నికైన తొలి తెలుగు వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి డాక్టర్ ప్రతిమా చౌదరి అండి. చూడండి, బ్రిటన్, స్కాట్లాండ్కి, ఉత్తర ఐర్లాండ్కి అండ్ వెల్స్లోని హిమోఫోలియా సెంటర్ వైద్యులకు సంబంధించిన ద యునైటెడ్ కింగ్డమ్ హిమోఫోలియో సెంటర్ డాక్టర్స్ ఆర్గనైజేషన్, దీన్నే యూకే హెచ్సిడిఓ అని పిలుస్తారనమాట. అండ్ ఇది హిమోఫోలియా రిలేటెడ్ డాక్టర్స్ అందరికీ కూడా యునైటెడ్ కింగ్డమ్లో ఉండే హిమోఫోలియా రిలేటెడ్ డాక్టర్స్కి ఇది ఒక ఆర్గనైజేషన్ అనమాట. దీనికి చైర్పర్సన్గా ప్రొఫెసర్ డాక్టర్ ప్రతిమా చౌదరి మావిల్లపల్లి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అండ్ ఆ పదవికి ఎన్నికైన తొలి తెలుగు వ్యక్తిగా ఆమె రికార్డ్ క్రియేట్ చేశారు. ఆమె ఈ పదవిలో 3 years పాటు కొనసాగుతారనమాట. అండ్ ప్రతిమా చౌదరి యొక్క పేరెంట్స్ వచ్చేసి ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నారు. అండ్ ప్రస్తుతం ఆమె యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్లో ప్రొఫెసర్గా, క్యాథరిన్ డార్మెంటరీ హిమోఫోలియో అండ్ థ్రాంబోసిస్ సెంటర్ డైరెక్టర్గాను వర్క్ చేస్తున్నారు. అండ్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రతిభా చౌదరి హిమోఫోలియా, థ్రాంబోసిస్, జీన్ థెరపీలపై ఇంటర్నేషనల్ జర్నల్లో 100కు పైగా పరిశోధన పత్రాలు కూడా ఆమె ప్రచురించడం జరిగింది. ఆమె అందులో పరిశోధనలు చేసింది. తర్వాత సెకండ్ వన్, దేశంలోనే తొలిసారిగా పోలీస్ విధులను మొత్తం 17 అంశాలుగా విభజించి పని విభజన అంశాలను అమలు చేయనున్న రాష్ట్రం ఏది? జాగ్రత్తగా వింటే ఇది మీకు అర్థమవుతుంది క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి తెలంగాణ అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉండే మొత్తం పోలీస్ స్టేషన్లలో అండ్ ఇతర పోలీస్ విభాగాల్లో ఫంక్షనల్ వర్టికల్స్ పని విభజన అంశాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు అయితే జారీ చేశారండి. దేశంలో తొలిసారిగా పోలీసు విధులను మొత్తం 17 అంశాలుగా డివైడ్ చేశారు. ఇలా డివైడ్ చేసిన ఫస్ట్ స్టేట్ తెలంగాణ. ఇందులో పోలీస్ స్టేషన్ రిసెప్షను, స్టేషన్ రైటరు, క్రైమ్ రైటరు, బ్లూక్లోట్ మొబైల్ పెట్రోల్ కార్డులు, క్రైమ్ స్టాఫ్, వారంటీ డ్యూటీ, ఇలా మొత్తం 17 అంశాలని పని విభజన చేశారనమాట. ఇలా పని విభజన చేయడం ద్వారా ప్రతి డిపార్ట్మెంట్తోనూ పోలీస్ స్టేషన్లు అనేవి సమన్వయం చేయగలిగితే ఇన్ టైంలో, అది వాళ్ళ ఉద్దేశం. అయితే దీనికి సంబంధించి వీటన్నింటినీ ఆర్గనైజ్ చేయడానికి డీజీపీ కార్యాలయంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను కూడా ఏర్పాటు చేస్తారు. తర్వాత థర్డ్ వన్, కెనరా AI1 అనే ఒక మొబైల్ బ్యాంకింగ్ యాప్ను ఏ బ్యాంక్ ఆవిష్కరించింది? ఆన్సర్ వచ్చేసి కెనరా బ్యాంక్ అండి. చూడండి, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంకు కెనరా AI1 అనే పేరుతో ఒక కొత్త మొబైల్ బ్యాంకింగ్ యాప్ని ఆవిష్కరించింది. ఈ సూపర్ యాప్ను బ్యాంక్ ఎండి అండ్ CEO ఎల్వి ప్రభాకర్ గారు అయితే స్టార్ట్ చేశారు. ఎవరైతే ఈ బ్యాంకులో అకౌంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ బ్యాంకింగ్ అవసరాలను తీర్చడం కోసం ఈ యాప్ యూజ్ అవుతుందని చెప్తున్నారు. ఈ యాప్ ద్వారా ఓవరాల్గా 250 సర్వీసులను అయితే ప్రొవైడ్ చేస్తారట. ఈ యాప్ వచ్చేసి 11 భాషల్లో అవైలబుల్లో ఉంటుందని చెప్తున్నారు. అది అంటే ఈ యాప్ను వాడడం వల్ల బ్యాంక్ ద్వారా వచ్చే 250 సర్వీసెస్ అయితే వాడుకోవచ్చు. తర్వాత 4 అండి, కొన్ని ప్రత్యేక కేటగిరీల వారికి మాత్రమే అవకాశం ఉన్న 20 వారాల అబార్షన్ను ఎన్ని వారాలకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది? ఆన్సర్ వచ్చేసి 24 వీక్స్ అండి. చూడండి, కొన్ని ప్రత్యేక కేటగిరీల వారికి మాత్రమే 20 వారాల్లోపు అబార్షన్ చేయించుకోవాలంటే అవకాశం ఉంది. అబార్షన్ చేయించుకోవాలి, దానికి మించి అబార్షన్ చేసుకోవడానికి అవకాశం లేదు. అండ్ ఇప్పుడు ఆ యొక్క పర్టికులర్ టైం పీరియడ్ని 24 వీక్స్కి పొడిగిస్తూ సుప్రీంకోర్టు తన తీర్పులో వెలువచ్చిందన్నమాట. ఈ విషయాన్ని 20 వారాలకు ఇచ్చే తీర్పును, 20 వారాల గర్భ విచ్ఛత్తి అంటే అబార్షన్ చేసుకోవాలనుకుంటే అంటే ఆ తర్వాత ఒకవేళ గర్భ విచ్ఛత్తి అంటే శిశువుని చంపేయడమే అంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు అనమాట. ఏమని, 20 వారాల తర్వాత ఒకవేళ మీరు అబార్షన్ చేసుకోవడం అంటే శిశువుని చంపేసినట్టే అని చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే అప్పటికి పిండం అనేది డెవలప్ అవ్వదు కాబట్టి సో శిశువు అనరు అనమాట. శిశువు ఎప్పుడు డెవలప్ అవుతుందంటే పూర్తి స్థాయిలో 20 ఆఫ్టర్ వీక్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. అయితే ఆ టైంలో ఎవరైనా ఒకవేళ అబార్షన్ చేసుకుంటే అది
మీరు స్వయంగా ఒక ప్రాణాన్ని చంపేస్తున్నట్లుగాని అంచనా వేసిందనమాట ఢిల్లీ హైకోర్టు. అయితే ఆ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఏమని? అవావిహిత అనే కారణం చూపుతూ పిటిషనర్ వినతిని తోసిపుచ్చలేమని ఈ సందర్భంగా వ్యాఖ్యించింది. లైంగిక హింస వంటి కేసుల్లో గర్భం దాల్చిన ఒంటరి మహిళలు 20 వారాల వరకు అబార్షన్ చేయించుకునే అవకాశం చట్టంలో ఉంది. అయితే హైకోర్టు తీర్పు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971కు విరుద్ధమని చెప్పింది. ఇక్కడ ఏంటంటే 20 వీక్స్ తర్వాత ఒకవేళ దాటిపోతే అబార్షన్ చేసుకోవడానికి లేదు. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి ప్రత్యేకమైన వారు ఎవరంటే లైంగికంగా అంటే ఎవరో ఒకరు దాడి చేసి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది అనుకోండి, అలాంటి వాళ్ళని చాలామంది ఉంచుకోరు. ఎందుకు? ఎవడో మనల్ని బలవంతం చేసి చేసిన వాళ్ళ యొక్క ప్రెగ్నెన్సీని ఉంచుకోవాలనే ఆలోచన ఉంటుంది కదా, అది కరెక్ట్ కాదనమాట. అది ఆమె హక్కును హరించినట్టే కదా. కాబట్టి అందుకని 24 వీక్స్కి ఎక్స్టెండ్ చేశారు. మీకు క్లారిటీగా అర్థమవుతుందా? సో నేను ప్రత్యేకమైన వాళ్ళకని ఎందుకు చెప్పానంటే, ఇలాంటి లైంగిక వేధింపుల ద్వారా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి 24 వీక్స్ వరకు కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ అయితే తీయించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 5th వన్, క్రింద వాటిలో ఏ రాష్ట్రం కొత్తగా 13 మండలాలను ఏర్పాటు చేసింది? ఆన్సర్ వచ్చేసి తెలంగాణ అండి. తెలంగాణ రాష్ట్రము కొత్తగా 13 మండలాలను ప్రకటించిందండి. సో పరిపాలన విషయం కావచ్చు, ప్రజలకి వాళ్ళ అవసరాలను తీర్చడానికి, పరిపాలనలో సంస్కరణలు తీసుకురావడం కోసం ఈ కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ గారు ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవన్నీ చెప్పడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ మొత్తము ఈ కొత్త 13 మండలాలు ఏ జిల్లాలోని ఏ రెవెన్యూ డివిజన్లో ఈ మండలాలు ఏర్పడ్డాయి అనేది క్లారిటీగా ఇచ్చారు. ఓన్లీ మండలాల పేర్లే కాకుండా జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల పేర్లతో మీకు ఇచ్చాను. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత చూసుకుంటే ఏ ప్రముఖ సంస్థ చైర్మన్ అండ్ CEO విన్స్ మెక్మ్యాన్ ఆ సంస్థకు రిటైర్మెంట్ ప్రకటించాడు? అందరికీ చాలా ఇష్టమైన సంస్థ అది. ఏంటి అంటే వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్, దీన్ని WWE అంటాము. చాలామంది వీటిని చూస్తారు అనుకుంటున్నాను. అయితే ఈ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ చైర్మన్గా అండ్ CEOగా ఉన్న విన్స్ మెక్మ్యాన్ రిటైర్మెంట్ ప్రకటించాడు అతని పదవికి. ఇక విన్స్ మెక్మ్యాన్ స్థానంలో తన అల్లుడు H పాల్ మైకెల్ లెవిన్స్కి ఆ బాధ్యతలు తీసుకుంటాడు. అండ్ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ అనేది ఒక కామన్గా దీని వ్యాపారం పేరు. అంటే ఇది ట్రేడింగ్ WWE అనే పేరుతో ట్రేడింగ్ చేస్తుంది. బట్ అంటే బిజినెస్ చేస్తుంది. కానీ దాని అసలు పేరు వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్. అండ్ ఇది ఒక అమెరికన్ ప్రొఫెషనల్ రెజ్లింగ్ ప్రమోషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఆర్గనైజేషన్ ఇది. అండ్ WWEలో విన్స్ మ్యాక్మెన్ ఘనతలు చూసుకుంటే ఆయన ECW వరల్డ్ ఛాంపియన్ ఒకసారి, WWF ఛాంపియన్ ఒకసారి, రాయల్ రంబల్ విజేత 1999లో అయ్యాడు. మ్యాచ్ ఆఫ్ ది ఇయర్గా 2006లో వ్రెజల్మేనియాలో 22లో భాగంగా షాన్ మెక్సెల్తో ఆడిన మ్యాచ్ అనమాట అది. అప్పుడు అతనికి మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అయితే అవార్డు ఇచ్చారు. అలా ఆయనకున్న ఘనతలు ఇవన్నీ మనకు పెద్ద ఇంపార్టెంట్ కాకపోయినా సో అతను ఏ సంస్థకు చైర్మన్గా ఉన్నారు అండ్ CEOగా ఉన్నారు, ఆ సంస్థ ఏంటో తెలుసుకుంటే చాలు. తర్వాత 7th వన్, మాదక ద్రవ్యాల నియంత్రణ మరియు చట్ట అమలు సహకార రంగంలో భారతదేశం ఏ దేశంతో సవరించిన ఒప్పందంను కుదుర్చుకున్నారు? సవరించిన ఒప్పందం అంటే ఆల్రెడీ ఒప్పందం ఉంది, ఆ ఒప్పందాన్ని కొంచెం సవరించారు. అయితే ఈ క్వశ్చన్ నేను యాడ్ చేయడానికి కారణం ఏంటంటే కొంచెం అప్డేట్ అవుతారు కదా అని తెలుస్తుంది. ఒకవేళ తెలియని వాళ్ళు కూడా తెలుస్తుంది. ఇంతకుముందు మనం ఈ మాదక ద్రవ్యాల నియంత్రణ చట్ట అమల్లో ఎవరితో టైఅప్ అయ్యి ఉన్నామంటే అమెరికా అండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మాదక ద్రవ్యాలు నియంత్రించడము అంటే మత్తు పదార్థాలు లాంటివి అలాంటి వాటికి సంబంధించిన చట్టాలు అమలు సహకార రంగంలో భారతదేశం అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సవరించిన ఒప్పందంపై సంతకాలు చేశాయని US స్టేట్ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసిందండి. సో న్యూఢిల్లీలో జరిగిన US కౌంటర్ నార్కోటిక్స్ వర్కింగ్ గ్రూప్ 3వ సమావేశంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. మన దేశం తరపున NCB డైరెక్టర్ జనరల్ శ్రీ సత్యనారాయణ ప్రధాన్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించగా, వైట్ హౌస్లోని నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ డైరెక్టర్ సీనియర్ సలహాదారుడు కెంపే చెస్టర్ అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించి వీళ్ళిద్దరి మధ్య సంతకాలు జరిగాయి. అంటే ఫ్యూచర్లో అండ్ ప్రజెంట్ అమెరికా మనం కలిసి మాదక ద్రవ్యాలను కంట్రోల్ చేయడంలో, దానికి సంబంధించిన చట్టాలను కఠినంగా అమలు చేయడంలో సహాయ సహకారాలు తీసుకుంటాం. ఓకే. తర్వాత వచ్చేసి 8 అండి, ఏ రాష్ట్రం లేదా UT ముఖ్యమంత్రి యువకుల కోసం ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రాం ప్రకటించారు? ఢిల్లీ అండి. చూడండి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ యూత్ కోసం, పర్టికులర్గా యూత్ కోసం
ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారనమాట. సో ఈ ప్రోగ్రాంలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి జాయిన్ అవుతారు. దాని ద్వారా వాళ్ళ స్కిల్స్ని, ఎంప్లాయబిలిటీని పెంచుకోవాలనేది వాళ్ళ ఆలోచన. అయితే సో వాళ్ళ ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకోవడానికి ఇది బాగా యూజ్ అవుద్ది. అయితే ఇది నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ 950 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలా డిపాజిట్ చేసి 18-35 ఏళ్ళ సంవత్సరం వాళ్ళు మాత్రమే ఈ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్లో నేర్చుకోవచ్చు. అయితే మీరు అడగొచ్చు 950 రూపాయలు కట్టి ఫ్రీ ఎలా అవుతుందని. సో వాళ్ళు పర్టికులర్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ 950 రూపాయలు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయడం జరుగుతుందండి. ఓకేనా. సో దీన్ని ఢిల్లీ స్కిల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యూనివర్సిటీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఢిల్లీ మొత్తం నిర్వహిస్తూ ఉంటారు. తర్వాత 9 బరాక్ బుబన్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది? కొత్త అభయారణ్యం ఇది. ఆన్సర్ వచ్చేసి అస్సాం అండి. అనేక పక్షులు క్షీరదాలకు నిలమైన అస్సాంలోని బరాక్ లోయలో, గుర్తుపెట్టుకోండి, బరాక్ లోయలో త్వరలో 2వ వన్యప్రాణి అభయారణ్యాన్ని పొందనుంది. అంటే బరాక్ లోయ ఇప్పుడు బరాక్ బుబన్ వన్యప్రాణుల అభయారణ్యంగా పేరు పెడుతూ కొత్త అభయారణ్యాన్ని అయితే ప్రారంభించబోతున్నారన్నమాట. దీని ఏర్పాటుకు పంపిన ప్రతిపాదనను గవర్నర్ జగదీష్ ముఖి గారు ఆమోదించారు. సో ఆ ఆమోదం వల్ల బరాక్ లోయలో బరైల్ వన్యప్రాణుల అభయారణ్యం కూడా ఉంది. అండ్ ఇప్పుడు ఈ బరాక్ బుబన్ వన్యప్రాణం అనేది అస్సాంలో రెండోది అనమాట. ఆ పక్కనే ఏర్పాటు అవుతున్న రెండోది. ఇది బరక్ నది మరియు సోనాయి నది మధ్య ఉంటుందన్నమాట. 320 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాచర్ ఫారెస్ట్ డివిజన్ ప్రకారం ఇది కింగ్ కోబ్రాకు బాగా ఫేమస్ అయిన ప్లేసు. వన్యప్రాణుల రక్షణ చట్టం 1972లోని సెక్షన్ 35 ద్వారా అందించబడిన అధికారాన్ని వాడుకొని ఈ వన్యప్రాణుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారండి. గుర్తుపెట్టుకోండి, బరాక్ బుబన్ వన్యప్రాణుల అభయారణ్యం అండ్ ఆ పక్కనే బొరైల్ వన్యప్రాణుల అభయారణ్యం కూడా ఉంది. ఈ రెండు అస్సాంలో ఉన్నాయి. తర్వాత 10 గ్లోబల్ ఎనర్జీ ప్రైజ్ 2022కి ఎంపికైన అమెరికాకి చెందిన భారత సంతతి వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి కౌశిక్ రాజశేఖర. హ్యూస్టన్ యూనివర్సిటీలో భారత సంతతికి చెందిన ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కౌశిక్ రాజశేఖర ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ఎనర్జీ ప్రైజ్ 2022ని గెలుచుకున్నారండి. అండ్ విద్యుత్ ఉత్పాదక ఉద్గారాలను తగ్గించడంలో, అంటే విద్యుత్తును తయారు చేసేటప్పుడు మనకు వచ్చే ఏవైతే విషవాయువులు ఉంటాయో, అంటే హానికరించే వాయువులు ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడంలో చేసిన ఏవైతే స్పెషల్గా ట్రాన్స్పోర్టేషన్, ఎలక్ట్రిఫికేషను, టెక్నాలజీని అలాంటి వాటిని డెవలప్ చేయడానికి సహకరించినందుకు ఆయనకి అవార్డుని అయితే ఎంపిక చేశారు. గ్లోబల్ ఎనర్జీ అసోసియేషన్ అందించే ఈ గౌరవానికి ప్రపంచంలో 3 వ్యక్తులు మాత్రమే ఈ ఏడాది ఎంపికయ్యారు. అందులో మన ఇండియా సంతతి వ్యక్తి కౌశిక్ రాజశేఖర్ గారు ఉన్నారండి. ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ఫ్యూయల్ సెల్ వాహనాల కోసం పవర్ ప్లాంట్ పనుల్లో రాజశేఖర్ నిమగ్నమైన వ్యక్తి. ఆయన పేరుతో 36 అమెరికా పేటెంట్లు, 15 విదేశీ పేటెంట్లు కూడా ఉన్నాయి. ఆయన అన్ని ఇన్నోవేషన్స్ చేశారు. ఆయన బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుండి ఇంజనీరింగ్లో బ్యాచిలర్, మాస్టర్, పిహెచ్డి చేసిన వ్యక్తి. ఆయన తర్వాత ఆయన సెటిల్ అయిపోయారనమాట లండన్లో. అలా తర్వాత 11 పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేట్ ఎంప్లాయీస్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి. చూడండి, ఉత్తరప్రదేశ్లో ఉండే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో అలా 22 లక్షల మంది ఎంప్లాయీస్కి అండ్ వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళకి, పెన్షనర్లకి మొత్తము నగదు రహిత, అంటే డబ్బులు తీసుకోకుండానే ఫ్రీగా హెల్త్ అంటే ట్రీట్మెంట్ ఏవైనా జరిగినా, జబ్బులకు కానీ లేదంటే ప్రమాదాలు జరిగినా వాటన్నింటికి ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పించే కొత్త పథకాన్ని స్టార్ట్ చేశారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేట్ ఎంప్లాయీస్ క్యాష్లెస్ మెడికల్ స్కీమ్ ఆ పథకం పేరు. ఈ పథకాన్ని యోగి ఆదిత్యనాథ్ గారు లక్నోలో స్టార్ట్ చేశారనమాట. అండ్ అది ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పటి వరకే ముఖ్యమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద రాష్ట్రంలో 5 లక్షల లోపు వైద్య బీమా సౌకర్యాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఎలా అయితే ఆరోగ్యశ్రీ ఉందో అలా అనమాట. ఓకే. తర్వాత ఇటీవలే దివాలా బోర్డ్ ఆఫ్ ఇండియాలో పూర్తికాల సభ్యునిగా నియమితులైన వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి జయంతి ప్రసాద్. కేంద్ర ప్రభుత్వం జయంతి ప్రసాద్ను 5 years పాటు దివాలా బోర్డ్ ఆఫ్ ఇండియాకి హోల్ టైం మెంబర్గా నియమించారు. అంటే ఆయన ఏజ్ అయిపోవడం, ఆయన ఏజ్ అయ్యేంత వరకు, ఓకేనా, ఆయన ఏజ్ అంటే అందులో పర్టికులర్గా ఆయన ఏజ్ అయ్యేంత వరకు కూడా ఆయన పదవిలో ఉంటారనమాట, మధ్యలో తీసేయడానికి కావదు. అతను పదవి బాధ్యతలు స్వీకరించే తేదీ నుండి 5 years కాలానికి లేదా 65 సంవత్సరాలు ఇచ్చే వరకు ఆయన ఆ పదవిలో ఉంటారు. ప్రసాద్ గారు 1986 బ్యాచ్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంటెంట్ సర్వీస్ ఆఫీసరు. అతను డిప్యూటీ కంట్రోలర్ అండ్ ఎడిటర్ జనరల్ పదవి కూడా విరమణ పొందారు. అప్పట్లో అంటే మానవ వనరులు మరియు అంతర్జాతీయ సంబంధాల్లో డిపార్ట్మెంట్లో వర్క్ చేశారనమాట. అండ్ అతను భారతదేశం మరియు ఐక్యరాజ్య సమితి యొక్క కంట్రోలర్ అండ్ ఎడిటర్ జనరల్ కార్యాలయంలో కీలక పదవులు కూడా నిర్వహించారు. సివిల్ సర్వీసెస్ అండ్ జాతీయ అంతర్జాతీయ అసైన్మెంట్లో 35 years ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి.
అది. సో దివాలా బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి చెప్తాను చూడండి. దివాలా బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే మన ఇండియాలో ఉండే ఏవైతే కార్పొరేట్ కంపెనీస్ దివాలా తీస్తూ ఉంటాయో, సో దివాలా తీయకుండా ఉండడానికి సలహాలు సూచనలు ఇవ్వడము, వాటిని నియంత్రించడం అంతా ఇది చూసుకుంటూ ఉంటుంది. సో దీన్ని October 1, 2016లో ఏర్పాటు చేశారు. దీని హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీ, చైర్పర్సన్ రవిల్ మిట్టల్ ఉన్నారు. అండ్ ఇది కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. అండ్ ఇటీవలే నియామకాలు అంటే ఇటీవల కొన్ని కంపెనీల్లో నియమితులైన వ్యక్తులు చూసుకుంటే డిప్యూటీ ఎన్నికల కమిషనర్గా ఆర్కే గుప్తా, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అధ్యక్షుడు ఆల్వారో లారియో, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ డైరెక్టర్ జనరల్గా జాయ్ భట్టాచార్య నియమితులు కావడం జరిగింది. అండ్ ఇంకా భూటాన్లో భారత రాయబారిగా సుధాకర్ దలేలా, అండ్ NABFID మేనేజింగ్ డైరెక్టర్గా జి రాజ్కిరణ్ రాయ్, అండ్ NIACL CMDగా అదనపు బాధ్యతల్లో మాధులిక భాస్కర్. తర్వాత 13 కేరళ అత్యున్నత చలనచిత్ర పురస్కారం JC డేనియల్ అవార్డు 2022 గ్రహీత ఎవరు? సో అవార్డు పేరు JC డేనియల్ అవార్డు 2022. ఆన్సర్ వచ్చేసి KP కుమారన్. మలయాళ చిత్ర నిర్మాత ప్రొడ్యూసర్ KP కుమారన్ కేరళ అత్యున్నత చలనచిత్ర పురస్కారమైన JC డేనియల్ అవార్డుతో సత్కరించబడ్డారు 2022కి. మలయాళ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు కానీ అవార్డుని ఇచ్చారు. ఈ అవార్డు కింద 5 lakhs అండ్ ప్రశంసా పత్రం, ఒక ఫలకాన్ని ఇస్తారు. కుమారన్ గారు 1975లో అతిథితో దర్శకుడిగా స్టార్ట్ అయ్యి 1989లో రుగ్మిణి చిత్రానికి మలయాళంలో ఉత్తమ చలనచిత్ర జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నారు ఆయన. అండ్ ఇటీవల అవార్డు గెలుచుకున్న వ్యక్తులు కూడా ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత 14th అండి, బియాండ్ ది మిస్ట్. ఇక్కడ చూసుకోండి, నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నవన్నీ ఆల్రెడీ మన ఛానల్లో చెప్పేసినవే, మళ్ళీ అడిషనల్గా ఒకసారి రిమైండ్ కోసం. బియాండ్ ది మిస్టీ వీల్ టెంపుల్ టేల్స్ ఆఫ్ ఉత్తరాఖండ్, ఈ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆరాధన జోహ్రీ. చూడండి, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ బియాండ్ ది మిస్టీ వీల్ టెంపుల్ టేల్స్ ఆఫ్ ఉత్తరాఖండ్ అనే పుస్తకాన్ని ఆయన రిలీజ్ చేశారు. ఈ పుస్తకాన్ని రిటైర్డ్ సీనియర్ IAS ఆఫీసర్ ఆరాధన జోహ్రీ రాశారు. జోహ్రీ తన పుస్తకంలో ఉత్తరాఖండ్లోనే అనేక పుణ్యక్షేత్రాల గురించి మెన్షన్ చేశారు అండ్ వాటి హిస్టరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. వాటితో ముడిపడి ఉన్న కథల గురించి ఈ పుస్తకంలో చెప్పారు. అండ్ మనకు తెలుసు టెంపుల్స్కి వన్ ఆఫ్ ది డెస్టినేషన్ ఉత్తరాఖండ్ అండి. ఉత్తరాఖండ్ టెంపుల్కి డెస్టినేషన్గా చెప్తారనమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే అంటే మన ఇండియాలో ఎక్కువగా టెంపుల్స్ ఉండే ప్లేస్ అది ఒకటి, ఉత్తరప్రదేశ్ ఒకటి ఇలా. తర్వాత 15 ఇటీవల మరణించిన ILS అజయ్ పరిదా వృత్తి ఏమిటి? ఆయన ఒక సైంటిస్ట్ అండి. చూడండి, ప్రముఖ సైంటిస్ట్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ అయిన భువనేశ్వర్ డాక్టర్ అంటే సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ భువనేశ్వర్కి డైరెక్టర్గా ఉన్న డాక్టర్ అజయ్ కుమారన్ పరిదా 58 సంవత్సరాల వయసులో చనిపోయారు. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగంలో ఆయన చేసిన కృషికి గాను 2014లో ఆయనకు భారత రాష్ట్రపతి పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. MS స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు ఆయన. అండ్ అతని పరిశోధనలు ప్రధానంగా అబియోటిక్ స్ట్రెస్ టాలరెన్స్తో వాతావరణాన్ని తట్టుకునే పంట రకాలను డెవలప్ చేయడంపై ఎక్కువగా దృష్టి పెట్టి ఫేమస్ అయిన సైంటిస్ట్ ఆయన. తర్వాత 16 భారతీయ అథ్లెట్లకు మద్దతు ఇవ్వడానికి అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో ఏ కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుందంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ అండి. సో తెలుసు రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మనకు కదా. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండ్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండియాకి సంబంధించి మన ఇండియాలో ఎవరైతే అథ్లెటిక్స్లో ఉంటారో వాళ్ళని డెవలప్ చేయడానికి, సో అలాంటి వాళ్ళని ఇంకా ముందుకు తీసుకురావడానికి కొంత ఫండింగ్తో వాళ్ళని ప్రోత్సహించడానికి అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుందనమాట రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా భారతీయ అథ్లెట్లను కనుగొనడం, అలాంటి వాళ్ళని పెంచడం, వాళ్ళ అభివృద్ధికి పనిచేయడం ఇకపై చూసుకుంటుంది అనమాట. కోచింగ్లు, స్పోర్ట్స్ సైన్స్, మెడిసిన్ సపోర్ట్ ఇలాంటివన్నీ కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇస్తుంది రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా. ఓకే. తర్వాత 17 భారతదేశంలో జాతీయ ప్రసార దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఆన్సర్ వచ్చేసి July 23 అండి. దీన్ని నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే అని అంటారు. చూడండి, 1927లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బాంబే స్టేషన్ నుండి మన ఇండియాలో ఫస్ట్ రేడియో ప్రసారాన్ని స్టార్ట్ చేసింది సంవత్సరం అనమాట. అండ్ July 23న స్టార్ట్ అయింది కాబట్టి ఆ రోజున మనం జాతీయ ప్రసార దినోత్సవాన్ని మన ఇండియాలో జరుపుకుంటాం. 1923లో రేడియో క్లబ్ ఆఫ్ బాంబే చొరవతో బ్రిటిష్ పాలనలో మన ఇండియాలో రేడియో ప్రసారాలు స్టార్ట్ అయ్యాయి. 1927లో ఇండియా బ్రాడ్కాస్టింగ్ కంపెనీ IBC ఒక ప్రైవేట్ సంస్థగా ఉండేది. 2 రేడియో స్టేషన్లు మాత్రమే ఉండేవి అప్పట్లో. అప్పుడు IBC అనేవారు. IBC March 1, 1930న లిక్విడేషన్లోకి వెళ్ళింది. ఆ తర్వాత ప్రభుత్వం ప్రసార సౌకర్యాలను స్వాధీనం చేసుకుంది, అంటే దాన్ని ప్రభుత్వం అండర్టేకింగ్లోకి తీసుకుంది అప్పట్లో. సో అయితే 1 April 1930న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్గా దాన్ని మార్చారు, ISBSగా. చివరికి June 1936లో అది ఆల్ ఇండియా రేడియోగా మళ్ళీ పేరు మారింది 3 times.
బ్రిటిష్ రాజు నుండి స్వాతంత్రం పొందే టైంలో ఢిల్లీ, కలకత్తా, మద్రాస్, బొంబాయి, తిరుచిరాపల్లి, లక్నో మొత్తం 6 రేడియో స్టేషన్లు ఉండేవి. దాదాపు 30 ఇయర్స్ తర్వాత 23 జూలై 1977 చెన్నైలో ఎఫ్ఎం రేడియో స్టేషన్ స్టార్ట్ అయింది. 1956 నుండి ఆల్ ఇండియా రేడియో ఎయిర్ని ఆకాశవాణిగా మళ్ళీ పిలిచారు. దీని ద్వారా ప్రసారమయ్యే భాషల సంఖ్య పరంగా ఎయిర్ ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్ అనమాట. అంటే మన ఇండియాలో చాలా లాంగ్వేజెస్లో ఉర్దూ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, చాలా లాంగ్వేజెస్లో గుజరాతీ, మరాఠీ, చాలా లాంగ్వేజెస్లో ఇప్పుడు ఎయిర్ ఇండియా నడుస్తుంది. అండ్ ఎయిర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా 420 స్టేషన్లు కలిగి ఉంది. ఇది దాదాపు 92% ప్రాంతంలో అండ్ మొత్తం జనాభాలో 99%గా అందుతుందన్నమాట ఈ ప్రసారాలు. ఎయిర్ ప్రసార భారతి యాజమాన్యంలో ఉంది. ఇది పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక చట్టబద్ధమైన స్వయం ప్రతిపత్తి సంస్థ. ఎయిర్తో పాటు దూరదర్శన్ టెలివిజన్ నెట్వర్క్ అండ్ ప్రసార భారతి వార్తా సేవలను కూడా కలిగి ఉంది. అండ్ దీనికి సంబంధించిన డైలీ అప్డేట్స్ని నేను ఆల్రెడీ అంటే ఈ పర్టికులర్ ఎయిర్ ఇండియా ద్వారా దూరదర్శన్ ద్వారా కలిపి వచ్చే వార్తలు నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడుతున్నాను. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి ఈడియూ టెక్ గురు అని టైప్ చేస్తూ వస్తుంది, లేదా డిస్క్రిప్షన్లో నేను పెడతాను, ఆ లింక్ జాయిన్ అవ్వండి. అండ్ దూరదర్శన్ 46 స్టూడియోలు ఉన్నాయి మన ఇండియాలో. అండ్ 5 ఆల్ ఇండియా ఛానళ్ళు, 17 ప్రాంతీయ ఉపగ్రహ ఛానళ్ళు, అంతర్జాతీయ ఛానల్ డీడీ ఇండియాని కూడా నిర్వహిస్తుంది. డీడీ న్యూస్ ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ మరియు సంస్కృత భాషల వార్తల్లో అందుబాటులో ఉంది. ఓకేనా? సో ఇదిగా ఓవరాల్గా ఈరోజు కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.